ప్రజ్వల్ సీడ్స్. హాయ్ రైతులందరికీ నమస్కారము. నా పేరు మహేష్. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతులను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని తోటి రైతులకి షేర్ చేయండి. చాలామంది రైతులు నన్ను అడుగుతున్నారు, ఈ 2024-25కి బెస్ట్ సీడ్స్ ఏంది, టాప్ 5 చెప్పని అంటున్నారు. సో ఎందుకంటే నేను గతంలో అయితే నేను ఏ అయితే శాంపిల్ తీసుకున్నానో అవి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను చెప్తా ఉన్నాను. సేమ్ ఇవి రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే మీరు గతంలో కూడా నన్ను అడిగారు సీడ్ నేను రికమెండ్ చేయాలా, కానీ ఈ సంవత్సరం నేను ఏదైతే సీడ్ ఇచ్చానో అవి ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట దిగుబడులు. మీరు గతంలో కూడా మన యూట్యూబ్లో రైతులు మాట్లాడినవి చూశారు. కావ్య కావచ్చు, మనీషా కావచ్చు. ఎవరైతే రైతన్న తేజ వెరైటీ వేయాలి అనుకుంటున్నారో, మనం 5 ఎకరాలు 10 ఎకరాలు అని చాలా ఎక్కువ అనుకుంటారు రైతులు. కానీ నేను చెప్పేది ఒక 2 ఎకరాలు కావ్య, 2 ఎకరాలు మనీషా వేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఏ చెట్టు చూసినా కూడా ఇవే ఫలితాలు. చెట్టు నిండా కాయలు. ఒక చెట్టు వచ్చి 4.5 అడుగులు ఉందన్నమాట. అంటే 4.5 అడుగులు అంటే ఒకసారి లెక్కేసుకోండి. దీని యొక్క సైడ్ బ్రాంచెస్ కావచ్చు, తీగ చేత అనమాట. ఇది సైడ్గా బాగా వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఫార్మింగ్ చేసింది కూడా ఒక లేడీ ఫార్మర్ అండి. గతంలో నా ఫార్మింగ్ చూసిన తర్వాత దాని తర్వాత నేను చెప్పిన సీడ్ ఎంచుకొని నేను చేపించిన విధంగా ఫార్మింగ్ చేసిన తర్వాత వచ్చిన దిగుబడులు అండి. మీరు ఎవరైనా మీరు కనుక్కోండి, మీరు ఈ మందు కొడితే రిజల్ట్ ఉంటుంది, ఆ మందు కట్టేస్తే రిజల్ట్ వస్తుంది అని చెప్పేవాళ్ళే. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఎంతమంది రిజల్ట్ తీసుకొచ్చారు రైతులకు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే తాత్కాలికంగా వచ్చే రిజల్ట్ కాదు మనం చెప్పేది. ఎప్పుడైతే మనకి మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే కాయ తెగి ఎన్ని క్వింటాలు అవుతుంది అనేది రైతు లెక్క. ఎందుకంటే దిగుబడి లేనిది మీరు ఎన్ని మందులు కొట్టినా ఆ వచ్చిన ఫలితాలు అంతవరకే ఉంటుంది. కానీ దిగుబడి వచ్చినప్పుడు మనం ఏ మందు కొట్టినా ఫలితాలు వస్తాయి. కాబట్టి దిగుబడి వచ్చినప్పుడే రైతుకి రియల్ సాటిస్ఫాక్షన్ అన్నమాట. సో ఇక్కడ గుజ్జలపూడిలో నేను చేయించిన ఫార్మింగ్ ఒక లేడీ మాట్లాడింది. ఏం మాట్లాడారో విన్నారు కండి. ఒక రైతు నష్టపోతున్నారంటే దానికి గల కారణం మనం వేసే రసాయనిక ఎరువులు కావచ్చు, అదేవిధంగా మనకు తెలియని మందులు కొట్టడం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ కూడా నేను చెప్పేది ఒకటే అండి, సీడు ఎంత ఇంపార్టెంటో మనం చేసే ఫార్మింగ్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ సంవత్సరం తేజ వెరైటీలో నాకు నచ్చిన బెస్ట్ వెరైటీ ఏంటంటే కావ్య, మనీషా. ఎందుకంటే అకాల వర్షానికి కూడా కురిసిన 3 రోజుల వర్షానికి మనకి ఇక్కడ ఒక్క కాయ కూడా డ్యామేజ్ కాలేదు. అంతేకాకుండా చుట్టూ నల్లతామర పురుగుకి, బొబ్బరికి ఎర్రగా అయిపోయినా కూడా ఈ తోటలో ఏమీ కాలే. దీన్ని ఏమీ చేయలేదు, కదిలించలేదు. చూశారు కదా లేడీ ఫార్మరు ఎంత రికార్డు సృష్టించారు. 1 ఎకరానికి 40 క్వింటాలంటే మిర్చి వేసే ప్రతి రైతన్నకు కూడా ఇది ఒక క్వశ్చన్ మార్కు. ఒక లేడీ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం అనేది. సో ప్రతి ఒక్క రైతన్నకు కూడా నేను చెప్పేది ఒకటే అండి, మనం 3 ఎకరాల్లో వచ్చే దిగుబడిని 1 ఎకరంలోనే సాధించవచ్చు. ఈ మనీషాతో కావచ్చు, కావ్యతో కావచ్చు. నల్లతామర పురుగు, బొబ్బరని తట్టుకుంటుంది ఈ కావ్య వెరైటీ, అదేవిధంగా మనీషా వెరైటీ. అంతేకాకుండా మనకి అకాలంలో పడ్డ వర్షాలకు కూడా 0 తాళ్ళు అనమాట. అంటే తాళ్ళు శాతం అనేది లేదు కావ్యలో కావచ్చు, మనీషా కావచ్చు. సో ఇవన్నిటిని తట్టుకొని నిలబడి ఎకరానికి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. మరి రైతుకి ఇంతకన్నా ఇంకేం కావాలండి. సో ఎవరైతే ఈ సంవత్సరం ఈ సీడ్ బుక్ చేసుకున్నారో, ఆల్రెడీ బుకింగ్స్ కూడా అవుతున్నాయి. ఈ సీడ్ కూడా నాకు ఎండీ గారు చెప్పడం ఏంటంటే ఈ సంవత్సరం ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ వస్తుంది అంటున్నారు. సో నాకు తెలిసిన రైతులు చాలామంది కూడా బుక్ చేసుకున్నారు. ఇంకా మీలో ఎవరున్నా కూడా బుక్ చేసుకోండి. వీళ్ళు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళందరూ నా బ్రాడ్కాస్ట్లో ఉంటారు. నేను ప్రతిదీ కూడా నేను ఎలా ఫార్మింగ్ చేస్తున్నాను ఏందని కూడా వాళ్ళకి షేర్ చేస్తాను. సో మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. ప్రజ్వల్ సీడ్స్.